మేఘాల మీదకి తెంచును నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు రన్వే మీద ఏరోప్లేన్ టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నప్పుడు చక్కగా అనౌన్స్మెంట్ వస్తుంది, మీరందరూ బెల్ట్లు పెట్టుకోండి, కాసేపట్లో ఏమైపోద్ది, లేచిపోద్ది. ఇక దేవుని సేవకుల యొక్క వాక్యపు శైలి మనకు అర్థమైపోద్ది. ఇంకా కాసేపట్లో ముగించేస్తారు ఈయన, వెంటనే బైబిల్ మూసేసి వెళ్ళిపోదాం ఇంటికి. ఇంకా 8 రోజులు మందిర ప్రతిష్ఠ అయితే అక్కడే ఉన్నారు. పిల్లలతో జల్లలతో గర్భిణీ స్త్రీలు పాలిచ్చువారు అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజుల్లో మనకి ఎంత కష్టమో, ఎంత ఇబ్బంది. మందిరంలో కాసేపు కూర్చోవాలంటే వచ్చేదే మనం లేటు, ఇంకా కాసేపు కూర్చొని వెళ్ళిపోవడానికే ఆలోచిస్తాం. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఎప్పుడన్నీ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాలి, అర్జెంటుగా ఇంట్లో పడిపోవాలి, అర్జెంటుగా ఇంటి పట్టుని ఇంట్లో వాలిపోవాలి. మందిరంలో ఉడుకొచ్చేస్తుంది, మందిరంలో సరైనటువంటి సౌకర్యం లేదు, మందిరంలో వినలేకపోతున్నాం, నిద్ర వచ్చేస్తుంది, కూర్చోలేమో, ఇంట్లో వేరే పని ఉంది. ఎంత కఠినమైనటువంటి భక్తి అయితే మనం చేయలేం. దేవుడు ఎల్లమని చెప్పేదాకా ఆ పాళెం నుంచి జనాలు కదిలే పనే లేదు. యెహోవా వస్తారు మాట్లాడతారు అని చెప్తారు మోషే వెనక్కొచ్చి. వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. అప్పుడు దాకా వీళ్ళు నోరు మూసుకుని ఏం చేయాలి? కూర్చోవాలి. ఏమండి ఏమన్నా టైం పడుతుంటారు?
దేవుడు వచ్చే టైం ఏమైనా పడద్దంటారా చెప్పండి, మేము ఇంటికి వెళ్ళి వస్తాం ఒకసారి. ఆ రోజుల్లో ఉన్నటువంటి భక్తి ఎలాంటిది, ఆ రోజుల్లో మనుషులు చేసినటువంటి ఆ యొక్క త్యాగం ఎలాంటిది, ఈ రోజుల్లో మనం చేసే భక్తితో కంపేర్ చేస్తే అసలు మనం చేసేది ఏమీ లేనట్టేనండి. భక్తి ఎలా మారిపోయిందంటే అట్టిపండు కూడా ప్రభువే నవ్వులేసి ఆ శక్తిని మనకు పంపించేస్తే చాలు అనుకుంటున్నాడు మనిషి. ప్రార్థన కూడా ప్రభువే చేస్తానన్నారు కాబట్టి ఆయనే చేసుకుంటాను నా గురించి ప్రార్థన, నేనేమీ చేయను. దేవుడే మన మొదట ప్రాధాన్యత అయి ఉన్నప్పుడు, నీ జీవితంలో ప్రభువే నీకు దిక్సూచి అయి ఉన్నప్పుడు, నీ జీవితంలో ప్రభువే నిన్ను నడిపించే దేవుడై ఉన్నప్పుడు నీకు అడ్డెవరిక, నీకు విరోధంగా రూపించుకున్న ఏ ఆయుధమో వర్ధిల్లదు. మోషే ఒంటరిగా ఉన్నప్పటికీ లక్షల మంది జనాన్ని నడిపించుచున్నారు. ఎవరు ఆయనకి దిక్కు? దేవుడే ఆయనకి దిక్కు. శిష్యులందరినీ ప్రభు వదిలిపెట్టి ఆయన పరలోకమునకు ఆరోహణం వెళ్ళిపోయినప్పుడు ఆ శిష్యులందరికీ ఎవరు దిక్కండి? లోకమంతా వారి మీద కళ్ళు ఎర్రై చేసి చూస్తుంటే దేవుడే వారికి సమాధానకర్తగా ఉండి ప్రపంచవ్యాప్తముగా వారిని వ్యాపింపజేసి సువార్తను మన దాకా తీసుకొచ్చారు. మన దేశానికి వచ్చినటువంటి శిష్యుడు ఎవరు? తోమా. కేరళ ప్రాంతమునకు ఆయన మొట్టమొదటి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడు సముద్రంలో నిలబడి సూర్య నమస్కారం చేస్తున్నారట. చేస్తున్నప్పుడు ఈయనకేమీ అర్థము కాల. చేతిలో ఉన్నటువంటి ఆ జపమాల చేతితో పట్టుకొని వాటిని లెక్క పెట్టుకుంటూ నమస్కారాలు చేస్తున్నప్పుడు ఈయన ఆత్మపూర్ణుడై ఉన్నారు, దేవుని చేత పంపబడ్డారు. దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి వారు, అనుమానము కలిగి ప్రభు గాయాలలో వేలు పెట్టి చూసిన వాడు తోమా. ఆయన్ని చూస్తేనే కానీ, ఆయన గాయాల్లో వేలు పెడితేనే కానీ నమ్మనని నిర్ధారణ చేసుకున్నటువంటి ఒక నమ్మకమైన బిడ్డ. అందరూ చూడక నమ్మేశారేమో కానీ ఆయన చూసి ఏం చేశారు? నమ్మారు. అలాంటి విశ్వాసపు వీరుడైనటువంటి తోమా మన దేశమునకు వచ్చిన తర్వాత ఆ మనుషుని చూసి ఎంత వ్యర్థంగా ఆరాధిస్తున్నాడో, ఆ సూర్యుడు నా దేవుడు చేసిన సూర్యుడే, ఎవరికైతే నమస్కారం పెడుతున్నాడో ఆ సూర్యుడు నా దేవుడు చేసిన సూర్యుడే, ఆ సూర్యుడికి నమస్కారం చేస్తాడేంటి అని చెప్పి ఆయన దగ్గరికి పోయి, అయ్యా మన ఇద్దరికి ఒక పోటీ పెడతా, నిజమైన దేవుడు ఎవరు? సూర్యుడే, అందుకే నేను సూర్యుని నమస్కారం చేస్తున్నాను. ఓకే, మీరు చెప్పినదే కరెక్ట్ అయితే నేను ఒక పరీక్ష పెడతాను. మీరు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడైతే ఇదిగో సముద్రము మధ్యలో నుండి నేను ఒక దోసుడితో నీళ్లు పైకి తీస్తాను. తీసినప్పుడు నేను ఎంత నీళ్ళైతే తీసానో అంతగా అక్కడ గుంట ఏర్పడాలి. మరలా నేను ఆ నీళ్లు పోసినప్పుడు ఆ గుంట పూడుకుపోవాలి. సముద్రాన్ని ఎవ్వరం ఏం చేయలేం, ఆపలేం. ఆ కదులుతున్న సముద్రంలోనే నేను ఒక దోసుడితో నీళ్లు తీస్తాను పైకి. నేను తీసిన ఆ లోటుగానే ఉంటుంది. నేను మరలా నీళ్లు పోసినప్పుడు అది పూడుకుపోతుంది. ఇది మన ఇద్దరి మధ్యలో పరీక్ష. నువ్వు ముందు చెయ్యి అని చెప్పినప్పుడు ఆయన దోసుడితో నీళ్లు తీసినప్పుడు సముద్రం ఎట్లా మామూలుగా ఏం చేస్తుందట? కలిసిపోయి తిరుగుతుంది, గుంట లేదు, ఏమీ లేదు. ఇదేంటి? ఆయన సముద్రంలో నీళ్లు తీస్తే అంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, ఎక్కడ అవుతుంది బాబు? అదే దేవుని యొక్క శక్తి. నా దేవుని శక్తి ఏంటో నీకు చూపించబోతాను ఇప్పుడు. నీ దేవుని శక్తి ఏంటో నువ్వు చూపించు. నేను చూపించలేను, నేను అలాగ చేయలేను. ఎంత పెద్ద అలలు వస్తుంటే ఆ సముద్రంలో ఎక్కడ గుంట ఏర్పడుతుంది? మరీ అమాయకం. కానీ ఇప్పుడు నేను చేస్తాను చూడు అని ఆయన దోసులతో కదులుతున్నటువంటి అలల మధ్యలో నుంచి ఒక దోసెడు నీళ్లు తీసినప్పుడు అక్కడ ఏం ఏర్పడిందట? ఏర్పడింది? గుంట ఏర్పడింది. మరలా ఆ దోసిట్లో ఉన్న నీళ్ళు అందులో పోయగానే అది మరలా ఫిల్ అయిపోయినప్పుడు అక్కడికక్కడే తన చేతిలో ఉన్నటువంటి జపమాలను విసిరేసి మోకరించి, యేసు ప్రభువే నిజమైన, మీరందరూ చెప్పట్లా, యేసు ప్రభువే నిజమైన దేవుడని మొట్టమొదట మన భారతదేశంలో మారింది ఒక బ్రాహ్మణుడు. ఆయన్ని బట్టి అనేక మంది బ్రాహ్మిన్స్ ఆ రోజున మార్పు చెందారు. ఈ రోజున మార్పు చెందిన మనలో ప్రభు అంటే విశ్వాసం లేదు, ఉందా? యేసు ప్రభు నాకున్నటువంటి వ్యాధి నుండి విడిపిస్తారు, యేసు ప్రభు నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటారు, యేసు ప్రభు నాకు ప్రార్థన నేర్పిస్తారు, యేసు ప్రభు నన్ను నడిపిస్తారు, నాతో మాట్లాడతారు, నాకు దర్శనమిస్తారు, నన్ను కళ ద్వారా మాట్లాడతారు, నా బిడ్డల్ని వాడుకుంటారు, నన్ను వాడుకుంటారు, నాకు చదువు రావట్లేదు, చదువు నేర్పిస్తారు, నా భర్త మారట్లేదు, నా భర్తను మార్చుతారు, నా భార్యను లోపరుస్తారు, నా యవనస్తులైన పిల్లల్ని లోపరుస్తారు. విశ్వాసం మనలో ఏముండాలి? విశ్వాసం. ప్రతిదీ మనం నమ్మకంతో ముందుకు సాగినప్పుడు ఆ రోజుల్లో అద్భుతాలు చేసినటువంటి ఆ దేవుడు ఈ రోజుల్లో మన మధ్య ఉన్నారు. ఈ రోజుల్లో మన మధ్య ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు.
మీకెక్కడ సిద్ధపరచాలి ప్రభా పస్కా బలి పశువుని మేము? ఆ విడిదింటే ఎక్కడ సిద్ధపరచాలన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడుతూ అంటున్నారు. చూడండి ప్రభు మనసులో మాటలు ఆ రోజున. లూకాసు వార్త 22వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. దయచేసి అందరూ చూడాలి. యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. వారు, మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయనను అడుగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామాగ్రి గల గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచరి. 14వ వచనం చూడండి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. పస్కా విందులో ఏం చేశారు? అందరూ కూర్చున్నారు. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితేనే. చూసారా ప్రభు చెప్తున్న మాట చూడండి. ఆయన మనసులో ఉన్నటువంటి ఆ మాట, నేను పస్కాను మీతో భుజించాలని, నేను శ్రమ పడక మునుపు అంటే సిలువు మరణం పొందక ముందే మీతో ఈ పస్కాలో పర్సనల్గా నేను పాల్గొనాలని మిక్కిలి ఆశపడ్డాను. ఎలా ఆశపడ్డాను? మిక్కిలి ఆశపడ్డాననే మాట ఎక్కడ తప్ప ఎక్కడ కనపడదు. మిక్కిలి ఆశపడ్డం అంటే చాలా ఆశగా ఉందన్నమాట. అపోస్తలులైనటువంటి ఆయన శిష్యులతో ప్రభువు ఆ ఆఖరి భోజనము చేయటానికి ఆయన మిక్కిలి ఏం చేశారు? ఆశపడ్డారు. ఈ రోజుల్లో ప్రభు మన ఇంటిలో మనతో పాటు నివసించడానికి మీలో ఎంతమందికి ఇష్టం? ఎలా వస్తారండి ప్రభు మాతో పాటు మా ఇంట్లో? మన ఇంట్లో ఎప్పుడు ప్రభు ఉన్నారా లేదా? మీ చేతులు పైకి చూపించండి. మీరు ఆఫీసులో పనిచేసినా, స్కూల్లో పనిచేసినా, కాలేజీలో ఉన్నా, ఎక్కడున్నా, మందిరంలో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, ఈ భూమి మీద నా పక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. చూసారా? ఖచ్చితంగా ఏం చేస్తున్నారు? ప్రభు మన పక్షంగా ఉన్నారు. దేవుడు మన పక్కనే ఉండి మనల్ని ఏం చేస్తారు? నడిపిస్తారు. ఆ రోజుల్లో మిక్కిలి ఆశపడినటువంటి ప్రభువు ఈ రోజుల్లో నీతో భోజనం చేయాలని, మనతో భోజనం చేయాలని అదే ప్రభు చెప్తారు. నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి నాతో వాడును, వానితో నేనును కలిసి ఏం చేస్తాం? భోజనము చేస్తాము. యేసు ప్రభువారు మన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నారు. ఓ సహోదరుడా తలుపు తీ, ఓ సహోదరి తలుపు తీ. హృదయాన్ని గట్టిగా మూసుకున్నటువంటి సహోదరుడా, వాక్యాన్ని లోపలికి రాకుండా, ఈ సిలువు యొక్క మర్మాన్ని లోపలికి దిగనివ్వకుండా తేలిగ్గా తీసుకుంటున్నటువంటి సహోదరుడా, సహోదరి తలుపు తీ. నేను లోపలికి వచ్చి నీతో నేనును, నాతో నీవు, మన ఇద్దరము కలిసి భోజనం చేద్దాం. శరీర సంబంధమైన భోజనం కాదది, దేవుని మాటలనే ఆత్మ సంబంధమైన భోజనం. మన కొరకు దేవుడు సిద్ధపరిచి మనతో ముచ్చటించాలని, మనతో మాట్లాడాలని ఎంత ఆశపడుతున్నారో, ఎంత ఆశిస్తున్నారో. ప్రభు యొక్క దర్శనము పొందువారు ధన్యులు, ప్రభు యొక్క మాటలను వినువారు ధన్యులు, ప్రభువుని దర్శనాల్లో కళల్లో చూసేవారు ధన్యులండి. బైబిల్ గ్రంథంలో అనేకులు దేవుని దర్శనంలో చూశారు. అననీయ సౌలు గురించి మాట్లాడాల్సి వచ్చిన సమయం వచ్చినప్పుడు ప్రభువే దర్శనమందు ఏం చేస్తున్నారు? అననీయ అని పిలుస్తున్నారు. అననీయ, ఏమిటి ప్రభా, ఎందుకు వచ్చారు నాయన మీరు నా దగ్గరికి? ఏమిటి? ఇదిగో తెన్నదనబడిన వీధిలో పౌలుగా మార్చబడినటువంటి సౌలు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళు. మీలో ఎంతమంది ప్రభుతో అంత సన్నిహిత సాంగత్యం కలిగి జీవిస్తున్నారు? నా ప్రభు ఈరోజు నాతో ఇలా మాట్లాడారండి, నా ప్రభు నన్ను ఇలా నడిపిస్తున్నారండి అన్న సాక్ష్యాలు ఉంటే నిజముగా ఎంత ధన్యతో తెలుసా? అది ఎంత ధన్యులమో. మనం ఈ భూమి మీద ఉండగానే ప్రభు యొక్క మాట వినువారు ధన్యులు, ప్రభువుని దర్శనంలో చూచువారు ధన్యులు, ప్రభువుని కలలో చూచువారు ధన్యులు, ప్రభుతో సాంగత్యము చేయువారు ధన్యులు, ఆయన వాక్యముతో జీవించువారు ధన్యులు, ప్రార్థనలో పెనుగులాడువారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, పస్కా బలి పశువుగా దేవుడు మన కొరకు వధించబడ్డారు. నీ జీవితంలో, నా జీవితంలో సిలువను వృధా చేయొద్దు. ఏం చేయొద్దు? వృధా చేయొద్దు.
సిలువు మరణాన్ని నీ జీవితంలో వ్యర్థము కానివ్వద్దు. నీ జీవితాన్ని బల్లారథంలో పాల్గొనకుండా ఆటంకపరచుకోవద్దు. కొంతమంది తమ వయసు అంతా గతించిపోయేదాకా బల్లారథం తీసుకోరు. ఎందుకంటే పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక తీసుకుంటానని కొందరు నా భర్త ఒప్పుకోవట్లేదని కొందరు. మన జీవితాల్లో సిలువ మరణాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. ఏం చేసుకుంటున్నాం? ఆ విలువ తెలిసిన వారు, నశించిపోతున్నటువంటి వారికేమో అది దేవుని వెరితనం అయితే, రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి అది. ఆ శక్తి కలిగినటువంటి ఆ రక్తమును, ఆ యొక్క శరీరమును మన జీవితాల్లో వ్యర్థం చేసుకోవద్దు. బల్లారాధన తీసుకుంటూ వ్యర్థం చేసుకోవద్దు. దేవుడు ముఖాముఖిగా ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నారు. పస్కా బలి పశువుని ఎలా తీసుకోవాలి, ఎలాగో దాన్ని పాటించాలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ రోజున. ఎలా తీసుకోవాలి? పాదములకు ఏ విధమైనటువంటి మలినము లేని వారమై, అంటకుండా ఉండేవారమై, నడుమునకు కట్టుకున్న వారమై, మన నడుములు వంగిపోకుండా ఉన్నవారమై, చేతుల్లో ఏదైనా ఒక జంతువు వచ్చినప్పుడు కానీ, అపవాదం వచ్చినప్పుడు కానీ, శోధన వచ్చినప్పుడు కానీ దాన్ని తరమగలిగినటువంటి ఆ కర్ర మన చేతిలో ఉండే మనం ఆ పస్కా విందుని ఏం చేయాలి? భుజించాలి. ఈ రోజుల్లో దేన్ని జయించలేకపోతున్నావు చేతిలో కర్ర లేకుండా. బల్లారాధన తీసుకుంటున్నాం మనం, బాగానే ఉంది. భర్త ఏదైనా ఒక మాట అన్నప్పుడు వెంటనే నోరు పారేసుకొని విరుచుకు పడిపోతున్నారు. ఇక జయించింది ఎక్కడ? తల్లిదండ్రులు ఒక మాట అన్నప్పుడు వెంటనే విరుచుకు పడిపోతున్నాడు ఈ అబ్బాయి, వెంటనే నోరు వేసుకుని పడిపోతుంది ఈ అమ్మాయి. ఇక జయించింది ఎక్కడ? మరి జయించలేనప్పుడు మనం బల్లారాధన తీసుకోకూడదు. నచ్చనిది ఏదైనా కనపడినప్పుడు వెంటనే విరుచుకు పడిపోయి, కోప్పడిపోయి, అరిచేసి ఇంట్లో పెద్ద వీరంగం సృష్టించేసి, ఇక నేనే గొప్ప వ్యక్తిని ఇంట్లో అన్నట్టు పెద్ద సీన్ క్రియేట్ చేసేస్తాం. బల్లారాధన తీసుకునేటప్పుడు అలా చేయొచ్చా? మనం అలాంటి క్రియల్లో పాలు పొందుచూ కూడా బల్లారాధనలో చేపెట్టి విలువైనటువంటి పస్కా బలి పశువైనటువంటి యేసు ప్రభు యొక్క శరీరాన్ని విరవచ్చా? విరిచి మన లోనికి తీసుకొనవచ్చా? సినిమాలు చూచువారు బల్లారాధన తీసుకోవచ్చా? సీరియల్స్ చూచువారు బల్లారాధన తీసుకోవచ్చా? ఆయన రక్తమును త్రాగవచ్చా? మీరు ఎక్కడైనా వెళ్ళి అడగండి, తీసుకోవచ్చు అంటే వచ్చి తీసుకోండి. ఇక్కడ గో అండ్ ఆస్క్ ఎనీవన్, ఇఫ్ ఎనీవన్ ఆఫ్ us సేస్ yes, మీలో ఎవరైనా ఓకే తీసుకోవచ్చానని మీకు నిర్ధారణ జరిగితే వచ్చి తీసుకోండి. ఎవ్వరూ చెప్పరలా. దేవునికి బెలియాలతో ఏమి పొందు? యేసుప్రభు అడుగుతున్నారు. లోకమునకును నాకును ఏమి పొందయ్యా? దయ్యములకును నాకును పోలిక చెప్తారేంటి మీరు? బెలియాలనే దానికి దేవునితో ఏమి పొందిక? లోకములో తిరుగుతూ మళ్ళీ బలలో చేపెట్టడానికి ఏం పొందిక? ఎక్కడ మ్యాచ్ అవుతుంది? అసలు దాని యొక్క సందర్భమే వేరు, ఆ పస్కా విలువే వేరు, ఆ పస్కా బలి ఆ విందు విలువే వేరు, ఆ పండుగ వేరు. మనం ఆ పనులు చేస్తూ మళ్ళీ అందులో చేయి పెట్టడం ఎంత దుర్మార్గం అండి, ఎంత దరిద్రం అండి. దేవుణ్ణి ఎంత అవమానపరుస్తున్నామండి మనం అలా చేసి. అన్యాయము చేస్తూ కూడా బల్లారాధన తీసుకుంటూ, అక్రమము చేస్తూ కూడా బల్లారాధన తీసుకుంటూ, నోటి మాటలు కాచుకోలేకుండా బూతులు మాట్లాడుతూ బల్లారాధన తింటూ, సినిమా పాటలు పాడుతూ బల్లారాధన తింటూ, అన్య కార్యక్రమాలు విగ్రహారాధన సంబంధమైనవి చేస్తూ బల్లారాధన తీసుకునేవారు. మీరు బాహాటముగా ప్రభుని సిలువ వేస్తున్నవారు కారా? దేవుని సిలువ వేసిన వారు ఆ రోజున ఉన్నారు అక్కడ, నిజమే. ఈ రోజున మరలా సిలువ వేస్తున్నారు అట్లా పనులు చేసేవారు. దేవునికి విరుద్ధమైన కార్యక్రమంలో చేయువారు మరలా బాహాటముగా ప్రభుని ఏం చేస్తున్నారు? గుర్తుపెట్టుకోవాలి, సిలువ వేస్తున్నారు. సినిమా పాటలకు డ్యాన్సులు వేసేవారు, సినిమా పాటలు నోటి నిండా చక్కగా నింపుకొని పాటలు పాడేవారు, ఆ సినిమా డైలాగులు చెప్పుకుంటూ జోకులు వేసుకునేవారు, భార్య మీద కోపంతో చెయ్యెత్తేవారు, కాలెత్తేవారు, అనుమానము చెప్పుతో పీడించుకునేవారు, రకరకాలుగా లోక సంబంధమైన వ్యాపారంలో చిక్కున్న ఉన్నవారు, అన్యాయము చేయవారు, అక్రమము చేయవారు, వ్యభిచారపు ఆలోచనలు తలంపులు కలిగిన వారు. ఇలాంటి పవిత్రమైనటువంటి మన కొరకు వధించబడిన పస్కా బలి పశువుని తినడానికి యోగ్యులా? మీరు చెప్పండి. ఇవన్నీ చేస్తూ కూడా బల్లారాధన తీసుకోవచ్చు అన్నవారు ఎవరైనా ఉంటే మీ చెయ్యి పైకెత్తండి. నేను లోకంలో తిరగచ్చు, ఏం పర్వాలేదండి, ప్రార్థన చేసేసుకుని ఒప్పేసుకుని తీసుకోవచ్చు అని అంటారా? అసలు బురదలో చేయి పెట్టడం ఎందుకు? చేయి కొడుకుని మళ్ళీ భోంచేయడం ఎందుకు? ఆ చేయి పెట్టకుండా ఉంటేనే బాగుండేది కదా. ఏమా సరదా? లోకంలో తిరిగి వస్తాను, నా ఎంజాయ్మెంట్ తీర్చుకున్న తర్వాత మందిరంలోకి వచ్చి బల్లారాధన అక్కడ అంతా నీట్గా పెట్టిన తర్వాత ప్రభువా పాపిని నాయనా క్షమించేయి,
ఈ ఒక్కసారికి క్షమించేయి. మిమ్మల్ని అనేక సార్లు అనుమానించాను ప్రభా, క్షమించేయి. నా భర్తను కొట్టాను, క్షమించేయి. భార్యను కాలుతో తన్నాను, క్షమించేయి. ఇదిగో నిన్ననే ఒక సినిమా చిన్నది చూశాను, క్షమించేయి. సినిమా ఆడపిల్లల ఫోటోలు నా ఫోన్లో పెట్టుకున్నాను, ఈ ఒక్కసారి క్షమించేయి. రేపటి నుంచి చూడడం, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మామూలే. ఏమిటండి ఈ బురదలో ఒక కాలు, భక్తిలో ఒక కాలు? సిలువ మరణమును, ప్రభు యొక్క సిలువ మరణాన్ని, ఆ పస్కా బలు పశువుని ఏం చేస్తాం మన జీవితాల్లో? మీరు చెప్పండి. మీ జీవితాల్లో సిలువని ఏ విధంగా అంచనా వేసుకున్నారు? అక్కడ జరిగే ఆ ఉన్నతమైనటువంటి కార్యం ఏమిటి? దేవుడు చేసిన బలియాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? నీ జీవితంలో దాన్ని ఎంతవరకు సార్థకం చేయనిస్తున్నావు ప్రభుని? ఎంతవరకు దాన్ని నీ జీవితంలో ఉపయోగకరంగా మార్చుకోగలుగుతున్నావు? సీరియస్నెస్ ఉందా అసలు బల్లారథం తీసుకునే మీలో, మనలో? ఆ రోజున ఒక పవిత్రమైనదిగా ఎంచి, నేను గత నెల బల్లారథం నుండి ఈ నెల వరకు ఎక్కడైనా తప్పిపోయానేమో ప్రభువా, మిమ్మల్ని మరలా నేను సిలువ వేసే జాబితాలో చేరిపోయానేమో ప్రభువా, నా కొరకే రక్తము కారిపోతూ వెలవెలలాడిపోయిన నా తండ్రి యేసు ప్రభువా, నా కొరకు మీరు విరిచివేయబడ్డారు, నలగొట్టబడ్డారు, అక్కడ అవమానపరచబడ్డారు, మీ శరీరం మీద బట్టలన్నీ మూడదీశారు, శరీరం అంతా గాయపరిచారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టి గుచ్చుతుంటే ఆ తలలో ఉన్నటువంటి నరాలన్నీ కదిలిపోయి ముఖమంతా రక్తము గట్టిపడిపోయి పెడసగట్టేసి దాహం వేసిందా ప్రభా? నేను మాత్రం సినిమా చూడటం మానన్నాయన. నాకు మీకంటే సినిమా ఎక్కువ ప్రభా. నాకు మీకంటే సినిమా లేకుండా అసలు నా జీవితంలో ఆ సినిమా మొఖాలు నా కళ్ళతో చూడకుండా నేను ఉండలేను బాబోయ్ అంటున్నావా? మనసు లోపల నుంచి కేకలేస్తుందా? అయ్య బాబోయ్, సినిమా మొఖాలు చూడకుండా ఆ హీరో నా దైవం అండి, ఆ హీరోతో నేను ఫోటోలు వేయించుకుంటా. చూడలేదు ఎప్పుడు మీరు? ప్రతి స్ట్రీట్ చివరి కట్అవుట్ మందే. ఆ హీరో నేను డై హార్డ్ ఫ్యాన్. ఏ ఫ్యాన్ నేను చెప్పండి అందరూ? డై హార్డ్ ఫ్యాన్ నేను. చాలా మంచి ఫ్యాన్ అండి నేను ఆ హీరోకి. ఆ హీరో లేకుండా ఉండలేను. అచ్చం నా హెయిర్ స్టైల్ ఆ హీరోలాగే ఉంటుంది, నా మాట ఆ హీరోలాగే ఉంటుంది. ఆ హీరో వాడిన ప్రతి డైలాగు నా జీవితంలో నేను వాడుతూనే ఉంటాను. ఆ హీరోలాగే నేను డ్రెస్అప్ అవుతాను. ఆ హీరో ఏం చేస్తే అదే చేస్తా. క్రీస్తునకు బెలియాలతో ఏమి పొందు? దేవునికి లోకానికి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? యేసు ప్రభుని తీసుకొచ్చి లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూర్చోబెడతావేంటి? ఒక ఇంట్లో క్రైస్తవ కుటుంబంలో సినిమాకి వెళ్దామని అనుకుంటున్నారంట అమ్మ, నాన్న, పిల్లలు. వాళ్ళ చిన్న పిల్లోడిని అమ్మా సినిమాకి వెళ్దాం పదా అంటే, మమ్మీ యేసు ప్రభు సినిమాలు చూడకూడదని చెప్పారు కదా. అప్పుడు వెంటనే వాళ్ళ చిన్న చెల్లి అందంట, పోయేదేముందన్నయ్య, యేసు ప్రభుని మనతో పాటు సినిమా హాల్కి తీసుకెళ్ళిపోదాం. యేసు ప్రభుని ఏం చేద్దాం, మనతో పాటు సినిమా హాల్కి తీసుకెళ్ళిపోదాం. యేసు ప్రభు కూడా మనతో పాటు కూర్చొని ఏం చేస్తారు? ఈ రోజున అలా ఉన్నారనమాట. బైబిల్ తీసుకొని చక్కగా ఎక్కడికి బయలుదేరుతున్నాం? సెకండ్ షో. నా జేబులో ఎప్పుడు బైబిల్ ఉంటుందండి, ఇదిగోండి. ఎక్కడ తీసుకెళ్ళావు? సినిమా హాల్కి. జేబులో బైబిల్ పెట్టుకుని ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? జేబులో బైబిల్ ఉన్నంత మాత్రం నా దేవుని రక్షించేస్తాను అనుకోకు. నీ హృదయంలో ఏముండాలి? ముందు బైబిల్ ఉండాలి. అందుకే దేవుడు చెప్తారు, నేను ఇప్పుడు వారి హృదయంలో నా నిబంధన రాస్తాను. ఎక్కడ రాస్తాను? పై పైన కాదు. నేను వారితో చేయి నిబంధన ఇప్పుడు ఇదివరకటి నిబంధన కాదు. నేను వారితో చేసిన నిబంధన నోటి మాటలతో చేశాను. ఇప్పుడైతే క్రొత్త నిబంధనలు అయితే నా బిడ్డల యొక్క హృదయాల్లోనే ఆ నిబంధన అనగా వాక్యాన్ని రచించేస్తున్నాను, రాస్తున్నాను. జేబులో కాదు, బైబిల్ ఉండాల్సింది హృదయంలో. ఈ హృదయంలో బైబిల్ ఉంటే నేను సినిమా హాల్కి పోనివ్వదు. జేబులో బైబిల్ ఉంటే నువ్వు సినిమా హాల్లోకి వెళ్తావేమో. హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకొని దేవునికి విరుద్ధమైనటువంటి ప్రాంతములలోనికి మనుషులు వెళ్ళడానికి ఆ వాక్యం ఒప్పుకొనదు, ఆ దేవుడు ఒప్పుకొనరు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల కోసం మనం వివరించుకుంటా పోతే కొన్ని రోజులు పడుద్ది కదా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, పస్కా బలి పశువుగా వధించబడినటువంటి ఎవరండి అయినా?
యేసు ప్రభువారు మనందరి కొరకు ఒక్కమారి బలి అయిపోయి ఆ రక్తము ద్వారా మనల్ని పవిత్రపరచాలని, క్షమించాలని ఈ లోకానికి వచ్చారు. మన పాపములను క్షమించుటకు ఆయన సమర్థుడు. మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు ఏముంది? అధికారం ఉంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే మన పాపములకు క్షమాపణ. మన పాపములకు ఏంటి? క్షమాపణ. ప్రతి పాపమును ప్రభు పాదముల వద్ద పెట్టి మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక.